హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే జిఎస్టీ అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఇది కూడా ఒక కన్నడ మూవీ, రీసెంట్గానే తెలుగులో డబ్ చేసి ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వదిలేరనమాట. ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే చీప్ కాఫీ ఆఫ్ రాక్షసుడి మూవీ అనిపించింది. రాక్షసుడి మూవీ అంటే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది కాదు, సూర్య గారిది రాక్షసుడి మూవీ ఉంటుంది కదా. అంటే ఆత్మలన్నీ ఆయన కనిపిస్తాయి, ఆత్మల కోరిక తీర్చడానికి ఈయన ఏదేదో చేసి లాస్ట్కి ఆత్మలకైతే ముక్తి రప్పిస్తాడు కదా, అలాంటి మూవీ అనమాట. ఆ సూర్య గారి మూవీ తోపు ఉంటుంది, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా చూపించే విధానం వేరే లెవెల్ ఉంటుంది. ఇది ప్యారడీ అంటారు కదా, మంచి సినిమాల్ని మంచి సాంగ్ని కొంచెం రీమిక్స్ డూమ్ డామ్ చేసి చెడగొట్టేయడం అంటారు కదా, అలా అయితే అనిపించింది అనమాట ఈ జిఎస్టీ అనే మూవీ. ఇందులో కూడా కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు, ఆయన కూడా ఆత్మలు కనపడతా ఉంటాయి, ఆత్మలకి ముక్తి కలిగించాలని చెప్పి ఈయన ఇంకా ఆత్మల కోరికలు అయితే తీర్చడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆత్మల కోరికలు తీర్చే ముందు ఆత్మలు ఈయనకి ఎలా సాయపడ్డాయి, ఆత్మలు ఎందుకు చచ్చిపోయాయి, ఆ చచ్చిపోయాక వాళ్ళ కోరికలు నేను ఎలా తీర్చాడు, ఇదే అనమాట కాన్సెప్ట్. ఏముండదు, కామెడీ ఏదో జనరేట్ చేద్దాం అనుకున్నారు ఆ దెయ్యాల ఆత్మలు పెట్టి. ఆ కామెడీ అయితే ఏం జనరేట్ కాదు, ఏదో సాగదీస్తాడు. ఏదో అప్పట్లో మాయాజాల మూవీ ఉంటుంది కదా, బ్రహ్మానందం గారు, అలీ గారు వాళ్ళందరూ కలిసి చాలా బాగా అయితే మనల్ని ఎంటర్టైన్ చేశాడు కదా, అలా ఏదో చేద్దాం అనుకున్నాడేమో, కానీ అదైతే పూర్తిగా అయితే ఫెయిల్ అయిపోయింది. మూవీలో నీకు ఎక్కడ నవ్వు అయితే రాదు, ఏదో చూస్తూ ఉంటావు, మూవీ పోతూ ఉంటుంది, నవ్వు వస్తుందేమో అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ నవ్వు అయితే రాదు, మూవీ అయితే అయిపోద్ది అనమాట. క్లైమాక్స్ మరీ వరస్ట్ అనిపించింది నాకు. అంటే ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే లేదు, మూవీలో పాటలాగా నేను కూడా చూస్తూ ఉన్నాను దాన్ని. అది అయిపోయాక సంథింగ్ పెడతారేమో, ఒక మంచి ఎండింగ్ ఇస్తారేమో అనుకున్నాను. సినిమానే బొక్కలాగా ఉంది, ఇంకా మంచి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేశాను కదా, నా తప్పేనేమో, మేకర్స్ తప్పు అయితే ఏం కాదు, అది పర్ఫెక్ట్గా నా తప్పే, వాళ్ళ తప్పు అయితే ఏమీ లేదు. ఫస్ట్ నుంచి మూవీ చూస్తా కూడా లాస్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుందేమో అనుకున్నాను కదా, సో మిస్టేక్ నాదే అనమాట. సో మూవీ అయితే బొక్కలాగా ఉంది, అయినా పర్లేదు బ్రో, ఆ బొక్కల మూవీలో మేము మళ్ళీ చూస్తాము, ఆ రొట్ట కాన్సెప్ట్లో మేము మళ్ళీ చూస్తామంటే ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే స్ట్రీమ్ అవుతుంది, చూడడానికి వాళ్ళు అయితే చూడొచ్చు. మూవీ నేమ్ అయితే జిఎస్టీ అనమాట.